మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రమించి ఓడించాయని ఏఐసీసీ పరిశీలకులు దేబ్సిస్ పట్నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయని చెప్పారు. గ్రౌండ్ రిపోర్ట్ మీద మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారు అందరూ నిలబడాలి. हमारा महबूबाबाद का एमएलए श्री नायक, हमारा तेलंगाना का और दूसरा एमएलए हमारा शंकर जी। अरे बाबू कांग्रेस पार्टी अने दानि मीदने इदि आधारपడి ఉంటుంది. అందరికీ నమస్కారం. कर दो फटाफट, आधा घंटा में कम कि मल्लिकार्जुन खड़गे हमारे एआईसीसी का माननीय सभापति श्रीयुक्त राहुल गांधी, वेणुगोपाल जी, मीनाक्षी नटराजन जी, आप सब डिसाइड किए कि अभी संगठन सृजन का माध्यम से हम लोग हमारा डिस्ट्रिक्ट प्रेसिडेंट चुनेंगे. दिस इज डेमोक्रेसी. जो लोग काम किए हैं ये लोग अपना प्रेसिडेंट चुनने का अधिकार उन लोगों को होगा. हम सारे लोगों से बात करेंगे. इतना सारे लोग आ जाते हैं कि जो इनकरेज लोग आ जाते हैं हम इतने भी बात नहीं कर पाते, लेकिन कोशिश करेंगे सबके साथ मिलने के लिए, सबके साथ बात करने के लिए. जो सिस्टम है, जो आदमी 5 साल कांग्रेस में काम नहीं किया होगा वो डीसीसी प्रेसिडेंट बन नहीं सकता, और उसका थोड़ा एज भी कंपैरेटिवली तो यंग होना चाहिए. सोशल जस्टिस को ध्यान पे रखा जाएगा, सारे कास्ट कॉम्बिनेशन को ठीक पे रखा जाएगा, और कांग्रेस का विचारधारा पर जिसका है कॉन्फिडेंस है ऐसा लोगों को हमको चुनना है. आज महबूबाबाद और फिर उसके बाद और एक कंस्टिट्यूंसी, ये जो है महबूबाबाद जिला, इस जिले में 2 फुल कंस्टिट्यूंसी और 3 पार्ट कंस्टिट्यूंसी है. हम लोग सारे कंस्टिट्यूंसी जाएंगे, जाकर लोगों से मिलेंगे, मिलकर अपना बात रखेंगे वहाँ, और जो होगा हम 6 लोगों का नाम देंगे. जनरल में देंगे, एसटी में देंगे, माइनॉरिटी अगर अच्छा कोई होगा उसका नाम देंगे, एससी में कोई अच्छा होगा उसका नाम देंगे, अगर एसटी में 2 अच्छे हैं दोनों नाम देंगे, जनरल में 2 अच्छे हैं दोनों नाम देंगे, महिला का नाम देंगे. ऐसा कुछ हमारा साथ हो, हम 6 नाम देंगे और 6 नाम जाएगा दिल्ली. उसके बाद डिसाइड करेंगे कि किसको देने से महबूबाबाद का जो कांग्रेस है वो आगे जाएगा, वो दिल्ली डिसाइड करेगा. कांग्रेस पार्टी ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పారదర్శకంగా, సామాజికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో నాయకులను ప్రలోభపెట్టి డిసిసి అధ్యక్షుల ఎన్నిక జరగదు. ఎవరైతే జిల్లాలో ఇప్పుడున్న అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యక్రమాలను విజయం చేస్తున్న నాయకులకు
అవకాశం ఇవ్వాలనేదే మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కాబట్టి ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ యొక్క డీసీసీల నియామకం ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రక్రియను పారదర్శకంగా నిజాయితీగా ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు నిర్మాణం చేయాలి కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రం అబ్జర్వర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను ఎంపిక చేయడం జరిగింది, అబ్జర్వర్గా వేయడం జరిగింది. కాబట్టి మన జనగాం జిల్లాకు మహబూబాబాద్ జిల్లాకు పట్నాయక్ గారు ఒరిస్సా నుంచి వారు ఎక్స్ ఎమ్మెల్యే గారు, అసెంబ్లీలో విప్పు కూడా వారు కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల ఆదేశం వరకు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆదేశం వరకు షాద్నార్ ఎమ్మెల్యే గారు నన్ను, అదేవిధంగా అవేజ్ గారిని, ఇందిరాక గారిని, శ్రీకాంత్ అందరూ కూడా ఇక్కడికి ఈ మహబూబాబాద్ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, మురళన్న గారి అధ్యక్షతన నిష్పక్షపాతంగా అందరికీ ప్రెస్ ద్వారా ఈ సమాచారం పంపవలసిన బాధ్యత పార్టీ యొక్క నియమావళి. ఇది ఇలా మా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క నాయకుని కూడా వదలకుండా ఇవాళ అర్హత కలిగిన జిల్లా అధ్యక్షులు అంటే దానికి కొంత అనుభవం ఉండాలి, శాఖచక్యం ఉండాలి, అవతల పార్టీని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. మనందరూ తెలుసు వల్ల 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను అనుకోండి పట్టి పీడించిన భూతం ఏదైనా పార్టీ ఉందంటే ఆ పార్టీ సంగతి మన అందరికి తెలుసు. కాబట్టి ఆ భూతాన్ని ఎలగొట్టడానికి, ఆ దుర్మార్గులను ఎలగొట్టడానికి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు బలి తీసుకున్నారు. ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కాబట్టి ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరో పేరు చెప్తే మండల అధ్యక్షులు అయ్యేవారు, ఎవరో పేరు చెప్తే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యేవారు, ఎవరో చెప్తే డీసీసీ అధ్యక్షులు అయ్యేవారు. అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈరోజు న్యాయంగా, ధర్మంగా, ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే నాయకుడినే డీసీసీ అధ్యక్షులు చేయాలి. కాబట్టి